వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో ఓయూలోని ఈసీఈ ఆడిటోరియంలో దీపావళి మిలన్ పేరుతో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. హిందూ పండుగల వెనుక ప్రకృతితో పాటు సైన్స్ ఉంటుందని అన్నారు. భారతీయుల పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ విద్యార్థులను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా దివాళీ మిలన్ వేడుకలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు. క్రాకర్స్ కాలుస్తున్న విద్యార్థులతో కిషన్ రెడ్డి కలిసి కొంతసేపు దీపావళి పండుగను ఆనందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, నగరంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులను మరి ఈ వేదిక మీదకి తీసుకొచ్చి దీని ద్వారా ఈరోజు దీపావళి పండుగ సెలబ్రేషన్ చేస్తా ఉన్నారు. దీపావళి మిలన్ పేరుతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిచి వాళ్ళతో మన భారతీయ సంస్కృతి, మన భారతీయ జీవన విధానము, మన భారతీయ పండుగల యొక్క గొప్పతనము ఏ రకంగా వాళ్ళకి తెలియజేయాలనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, మన పండుగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి. సైన్స్ ఉంటుంది దాని వెనుక. ప్రతి పండగ వెనుక, హిందువుల పండగ వెనుక సైన్స్ ఉంటుంది. అది ఈరోజు దీపావళి కానీ, దసరా కానీ, సంక్రాంతి కానీ, ఉగాది కానీ, లేక బతుకమ్మ కానీ, లేక బోనాల పండుగ కానీ, అన్నిటి వెనుక కూడా సైన్స్ ఉంటుంది. ఈ యొక్క పండుగల యొక్క ప్రాధాన్యత, మరి పండుగల పట్ల మనం We are celebrating Diwali Milan every year. So this year is very special for us because like in 1985 we have started our organization. So this is the 40th year. So we are doing celebrations all over the India. So we are glad that Union Minister of Coals and Mines, Sri Kishan Reddy sir, raised our event. So we are extremely grateful and we are truly honored from the organization, Hyderabad chapter. So almost from 33 plus countries, students representation are there in our program. I thank Osmania University, English and Foreign Languages University, and JNTUH, Nizam College, and 40 Women's and Secunderabad Puji College, and other private universities for supporting us at the time. And wish you all prosperous and happy Diwali. World Students Organization. No problem. I congratulate OC, for organizing this Diwali Milan. It's a very good program because foreign students invariably feel slightly alienated in a space like this, and festivals like this, classroom atmosphere is completely different. Campus, they